బీజేపీ తోటి పాలమూరికి ఒరిగిందేమీ లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది. జరిగిన అభివృద్ధి అంతా కూడా మా పాలనలోని బీఆర్ఎస్ అభ్యర్థి చెప్పుకొస్తున్నాడు. మరోపక్క కాంగ్రెస్ వాళ్ళు మేము అధికారంలోకి రాగానే నారాయణపేట ఎత్తిపోతల శంకుస్థాపన జరిగింది, సంగంబండకి అడ్డంకిగా ఉన్నటువంటి బండ తొలగింపు జరిగింది, మిగతా నియోజకవర్గాలకు కూడా సాగునీరు ఇస్తాము, అభివృద్ధి అంతా కూడా మా హయాంలోనే సాగుద్ది, సో మాకు అధికారం కట్టబెట్టండి అని చెప్పేసి కాంగ్రెస్ అభ్యర్థి చెప్తున్నారు. మరి మీరైతే కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ మీద ఆశలు పెట్టుకున్నారా, బీజేపీ ఓటు బ్యాంక్ మీద పెట్టుకున్నారా, లేదా ఇంకేదైనా కొత్త ఈక్వేషన్ ఉందా? ఒక సామెత ఉంటుంది, సిగ ఉన్నమ్మ ఎట్లా తిప్పినా సింగారమే అని. అట్లా అధికారం చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఎన్ని అబద్ధాలైనా చెప్తారు. ఇప్పుడు అవన్నీ అబద్ధాలని నిజాలని చెప్పుకుంటారు. అంటే సంగంబండ చేశారు కదా మేడం, సంగంబండ చేశారు, నారాయణ ఏం పెద్ద ఘనకార్యం అండి. ప్రాజెక్ట్ కట్టిండా, ఏమన్నా వచ్చాడా? అంటే మీరు ప్రాజెక్ట్ కట్టిండా? లే ప్రాజెక్ట్ కట్టిండా? అది మేమే కదా చేసింది. అది డీకరణం ఉన్నప్పుడే కదా చేసింది. అది మా నాయన చిట్టం నర్సిరెడ్డి గారి కళ. భీమా ప్రాజెక్టు రావడానికి మా చిట్టం నర్సిరెడ్డి మా ఫాదర్ యొక్క కళ. దాన్ని పూర్తి చేసింది డీకరణమ్మ. ఆనాడు అధికారంలో పోయిన నాటి నుంచి టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక దాన్ని ఏం చేయలేదు. ఆడ R&R సెంటర్ల పని కూడా కాలేదు. అన్నీ నేను ఎక్కడి దాకా చేసినో అక్కడి దాకానే ఫుల్ స్టాప్. ఆ తర్వాత నాకేం అధికారం లేదు చేయడానికి. అక్కడ చిట్టం నర్సిరెడ్డి పేరు పెడితే కూడా వీళ్ళు పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. పెట్టింది డీకరణమ్మ. మా తండ్రి గారు నక్సలైట్ల దాడుల్లో కాల్పుల్లో చనిపోయినారు కాబట్టి ఆ ప్రాజెక్టు కోసం ఆయన చేసినటువంటి శ్రమని ఆరాటాన్ని చూసి ఆ ప్రాజెక్టు పూర్తి కాకముందే, ఆయన కళ నిజం కాకముందే ఆయన నక్సలైట్ల యొక్క కాల్పుల్లో చనిపోయినారు కాబట్టి వారి పేరుతో ఆ యొక్క ప్రాజెక్టుకు పేరు పెట్టించింది నేనే. వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు పెట్టినట్టే చెప్పుకుంటుండే నవ్వాలన్నా ఏడవాలన్నా చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ప్రకంపనలు సృష్టిస్తున్నాయి, మొత్తంగా హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటారా? హల్చల్ చేయడము బంద్ చేయడము రెండు రేవంత్ రెడ్డి కొత్త కాదు. హల్చల్ చేయాలి, దాన్ని మూతేయాలి. ఈరోజు హల్చల్ ఉంటుంది, రేపు మూత పడుతుంది. అదేం కొత్తగా చూస్తలేం కదా, ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఇది కొత్త కాదు. ఇది అంటే జరిగిందా జరగలేదు అనుకుంటున్నారా? 100% జరిగింది. మరి ఎందుకు ఆపినో వాళ్ళు చెప్పాలి జవాబు. ఇప్పుడు అరుణ్ గారు, బీజేపీ ఉపాధ్యక్షుడు దర్యాప్తు ఎందుకు ఆపినో రేవంత్ రెడ్డి గారు దానికి సమాధానం జరుగుతుంది కదా, దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు ఆగిపోలేదు. కాళేశ్వరం గురించి మాట్లాడిండ్రు అధికారంలో లేనప్పుడు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీతోనే దాన్ని మూత మూసిండ్రు. ఈరోజు పెద్ద ఎత్తున బ్లాక్మెయిల్ చేయడానికి మళ్ళీ దీన్ని తీసిండ్రు. దీన్ని కూడా ఏదో కాంప్రమైజ్ అయింటారు లోపల, పైన 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 ఏదో చేస్తున్నారు. దాన్ని కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా, ఏమన్నా ఎంక్వైరీకి ఆర్డర్ చేయిస్తారా? ఖచ్చితంగా చేస్తాం ఎంక్వైరీకి. ఏది కూడా వదిలిపెట్టేది లేదు, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు.